ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. సో, ప్రెజెంట్ ఇప్పుడు మనకి వచ్చేసి టాటా స్టీల్‌లో మంచిగా ఉంది ఆపర్చునిటీ. సో, ఇది వీక్లీ కోసం ట్రేడింగ్. ఇది వీక్లీ ట్రేడింగ్ కోసం నేను చెప్పేది. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ప్రైస్ టాటా స్టీల్‌లో 150, 140. సో, ఇప్పుడు ట్రెండ్ వచ్చేసి వీక్లీలో అప్ సైడ్ ఉంది ట్రెండ్. సో, పైన టార్గెట్ వచ్చేసి మనకి 160 ఎబోవ్ ఉంది టార్గెట్. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ప్రైస్ దగ్గర 151.40 దగ్గర ఎంట్రీ తీసుకోవద్దు. సో, మనకిక్కడ ఎంట్రీస్ ఉన్నాయి. ఎక్కడెక్కడో చూద్దాం. ఎంట్రీస్ మనకు మంచిగా ఆపర్చునిటీ ఉన్నది. సో, మనకి ఎంట్రీస్ ఇక్కడెక్కడ అంటే 151 దగ్గర ఒక ఎంట్రీ ఉంది. సెకండ్ ఎంట్రీ వచ్చేసి 144 దగ్గర ఒకటుంది. థర్డ్ ఎంట్రీ మొత్తం కలిపి 3 ఎంట్రీస్ ఉన్నాయి మనకి. సో, థర్డ్ ఎంట్రీ లాస్ట్ ఎంట్రీ వచ్చేసి 138 దగ్గర ఉంది. సో, 138 దగ్గర ఉంది థర్డ్ ఎంట్రీ. దీనికి వచ్చేసేమో స్టాప్ లాస్ ఉంది యాక్చువల్‌గా. స్టాప్ లాస్ వచ్చేసేమో 133 దగ్గర ఉంది స్టాప్ లాస్. కానీ ఈ స్టాక్ మంచి స్టాక్, మీరు మీరు లాంగ్ టర్మ్ కోసం కూడా ఉంచుకోవచ్చు. కానీ ఇఫ్ సపోజ్ మార్కెట్ ఏమన్నా పెద్ద ఫాల్ పడిందనుకోండి, మార్కెట్ పెద్ద ఫాల్ పడిందనుకోండి, మీకు తప్పకుండా నెక్స్ట్ 120, ఆ తర్వాత ఇంకా డౌన్ సైడ్ చాలా ఉంది ఇక్కడ. సో వీ షుడ్ బి కేర్ఫుల్ అనమాట. స్టాప్ లాస్ పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ అప్లో ఉంది, చాలా అప్లో ఉంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి, సో ఇప్పుడు ప్రెసెంట్ అప్ సైడ్ ఉండొచ్చు మ్యాక్సిమం. సో ఇక్కడ మీరు వీక్లీ చూస్తే అప్ సైడే ఉంది, చార్ట్ అయితే అప్ సైడే ఉంది. సో ఇక్కడ టార్గెట్ అయితే 160 ఎబోవ్ కనిపిస్తుంది. సో ఎంట్రీస్ దగ్గర తీసుకుంటే బెటర్. సో ఎంట్రీస్ దగ్గర మీరు ఎట్లా తీసుకోవాలంటే కన్ఫర్మేషన్ బట్టి మనం తీసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, మార్కెట్ దగ్గర నా దగ్గర వచ్చింది అనుకోండి. సో మనకి మార్కెట్లో కన్ఫర్మేషన్ కావాలి. కన్ఫర్మేషన్ ఉంటేనే మీరు తీసుకోవాలి. యా, దట్స్ ఆల్. థ్యాంక్ యూ.